बनापर थी। जिला आत्मकूर सर्कल इंस्पेक्टर, सब इंस्पेक्टर, युवाओं ने भारत के उप प्रधानमंत्री वल्लभभाई पटेल की 150वीं जयंती पर एक रैली का आयोजन किया। राजनीतिक संयुक्त मंडल में स्वयंसेवी संस्थाओं द्वारा रन फॉर यूनिटी कार्यक्रम का सफल आयोजन किया गया। इस मौके पर सरकारी अधिकारी, पुलिसकर्मी और सभी क्षेत्रों के कर्मचारी शामिल हैं। श्रमिक नेता लोग बिना भागीदारी के एकता, अखंडता और राष्ट्रीय भाईचारा व्यक्त करना चाहते हैं। वर्गीय सरदार वल्लभभाई पटेल దీని సందర్భంగా మనము ఈరోజు ఈ 2K రన్నుని ప్రారంభిస్తున్నాం। ఇది దేశం మొత్తం ఈరోజు 2K రన్ను వాళ్ళ ప్రజలను బట్టి 2K రన్ను 3K రన్ను నిర్వహించుకోవడం జరిగినది। అందులో భాగంగా ఈరోజు రన్ ఫర్ 2K మనకు గాంధీ చౌక్ నుండి మూలమల్ల ఎక్స్ రోడ్ వరకు నిర్వహించడం జరిగింది। దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి విద్యార్థులకు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులందరికీ, అంతేకాకుండా పాత్రికేయులందరికీ నా ప్రత్యేక నమస్కారములు తెలియజేస్తున్నాను। దీనికి సంబంధించినటువంటి అంటే యూనిటీగా ఉండాలనే ఉద్దేశం ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు భారతదేశంలో అనేక రకాలైనటువంటి మతాలు, కులాలు ఉన్నాయి। బట్ ఏంటంటే దీనికి ప్రత్యేకత ఏంటంటే ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా 150 జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మనము ఇది నిర్వహిస్తాం। అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం। అంటే ఏ కులాలు మతాలు లేకుండా యూనిట్గా ఉండి ఏదైనా సాధించుకోగలుగుతాం అనేది ఇక్కడ ఒక మెయిన్ ఒక అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది। కాబట్టి ప్రతి ఒక్కటి మనం రోడ్లపైన ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా కొంతమంది రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కనీసము వాళ్ళని సాయం చేయలేని పరిస్థితులు ఉంటారు। అటు రోడ్ యాక్సిడెంట్ జరిగినా కూడా చక్కగా అట్లా వెళ్ళిపోతుంటారు, మనకేం లేనిది అట్లా కాకుండా వాడు మనవాడే అని ఫీల్ అయ్యి ఒక యూనిట్గా సఖ్యతతో వాళ్ళని తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేయించడము, కొన్ని సందర్భాల్లో వాటర్లో పడినప్పుడు వాళ్ళు వీడియో తీసుకుంటుంటారు। అలాంటి కాకుండా వాటర్లో పడిన వ్యక్తి ఎవరు ఏందనేది ఎమర్జెన్సీ కాల్ చేయడము, వాళ్ళు రక్షించే మార్గం చేయాలా, అది యూనిట్ అంటే। ఏదో యూనిట్ అంటే మనం మైక్లో చెప్పుకోవడానికి యూనిట్ కాదు, ప్రతి కులస్తులు అందరూ, ముస్లిం లేదు, హిందూ లేదు, అందరూ సమానత్వం మొత్తం ఏకంగా। ఆర్టికల్ 14 కూడా ఏం చెప్తుందంటే అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 కూడా ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా ఉంది। కాబట్టి దాని ప్రకారమే మనం అందరూ నడుచుకునే విధంగా చేసుకోవాలి। ఈరోజు ఇంత పార్టిసిపేట్ చేసినటువంటి ఇంత అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి విద్యార్థులు, రైడర్లు అందరికీ ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాను। से भरे खलियान मेरे, जहाँ झूम के भंगड़ा पा न सका। आबाद रहे वो गाँव मेरा, जहाँ लौट के वापस जा न सका। ఆధ్వర్యంలో 1K రన్ ఏర్పాటు చేసి మనం అందరం కూడా కలిసి ఉండాలి। ఐక్యమత్యమే మహాబలం। కాబట్టి ఏదైనా ఐక్యమత్యంతోనే సాధ్యం అవుతుందన్నటువంటి ఒక విషయాన్ని, సందేశాత్మకమైనటువంటి ఒక గొప్ప విషయాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆనాడు దాదాపుగా భారతదేశం అఖండ భారతావనిని ఏకం చేయడంలో వారి యొక్క పాత్ర చాలా కీలకమైనది। కాబట్టి అట్లాంటి మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా ఈరోజు మన అమర్చిత పట్టణంలో ఎస్ఐ గారి యొక్క ఆధ్వర్యంలో 1K రన్ను ఏర్పాటు చేసి ఈరోజు యువతలను, ప్రజలను అందరినీ కూడా ఏకం చేసి మనమంతా ఏకంగా ఉండాలి, ఐక్యమత్యమే మహాబలం అని మరొకసారి చాటి చెప్పినందుకు వారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఐ స్వాతి మేడం గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం। మహాబలం ఒకటై ముందుకు సాగుదా, సమైక్యతతో వెలుగుదా।
మహాబలం ఐక్యమత్యమే మహాబలం ఒకటై ముందుకు సాగుదా సమైక్యతతో వెలుగుదా. ఈరోజు మన అమర్చిత పట్టణంలో అందరినీ కూడా ప్రజలను యువతను అలాగే విద్యార్థులను అందరినీ కూడా ఏకం చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆనాడు చేసినటువంటి ఎస్ఐ గారు మరొకసారి వారిని స్మరించుకుంటూ ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతి సందర్భంగా ఘనంగా వారికి మన అందరి తరఫున నివాళులు అర్పిస్తూ మరి ఆ రోజు 565 సంస్థానాలను కలిపి భారతదేశాన్ని బ్రిటిష్ వారు మనకు అప్పగించినప్పుడు 3 రకాలుగా వెళ్ళిపోండి అని పరిపాలించండి అని చెప్పారు. ఒకటి స్వతంత్రంగా ఉంటారా, లేకపోతే పాకిస్తాన్లో కలుస్తారా, లేకపోతే భారతదేశంలో కలిసిపోతారా, మీకే వదిలిపెడుతున్నాం అన్నప్పుడు అప్పుడు సర్దార్ వల్లభాయ్ గారి పాత్ర దాదాపు 600 పైగా సంస్థానాలను రాజులు పరిపాలిస్తుంటే మరి 560 సంస్థానాలను మొత్తం కూడా భారతదేశంలో కలిపి ఐక్యమత్యాన్ని చాటినటువంటి గొప్ప ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి యొక్క ఐక్యతను చాటుకోవడానికి వారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు మరి రన్ ఫర్ 2K రన్ 1K రన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అలాంటి సంస్థానాల్లో మన అమర్చిత సంస్థానం ఒకటిగా గుర్తించాలి. మన అమర్చిత సంస్థానం 14 సంస్థానాల్లో తెలంగాణ రాష్ట్రంలో 14 సంస్థానాల్లో మన అమర్చిత సంస్థానం ఒకటి. అలాంటి ఈ అమర్చిత సంస్థానానికి ఎస్ఐగా నిజంగా గర్వించదగ్గటువంటి విషయము. అలాంటి అమర్చిత సంస్థానంలో ఈ సంస్థానాలన్నింటినీ కూడా కలిపి ఏకం చేసినటువంటి మహావీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతిని ఈరోజు ఈ విధంగా జరుపుకోవడం నిజంగా సంతోషదాయకటువంటి విషయము. మరి అలాంటి అమర్చిత సంస్థానంలో కూడా ఈ సంస్థానానికి అధిపతిగా వచ్చినటువంటి ఎస్ఐ గారిని మరొకసారి సంతోషం కమిషనర్ గారిని ఇద్దరిని కూడా మేము మా అందరి తరపు నుంచి వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కమిషనర్ నాగరాజు గారు అలాగే ఎస్ఐ స్వాతి గారిని ఇద్దరిని కూడా ఈ సందర్భంగా ఈరోజు మంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఐక్యతకు నిదర్శనము. కాబట్టి అందరినీ కూడా ఏదైనా సరే ఐక్యమత్యంగా ఉంటేనే సాధించుకోగలుగుతాము. అలాగే అమర్చిత అందరూ కూడా ఐక్యంగా ఉండి సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరొకసారి ఎస్ఐ గారు కమిషనర్ గారు మనందరికీ తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఐక్యమత్యమే